హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? సో నేనైతే ఇప్పుడు శ్రీ జనని లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి అయితే వెళ్ళొచ్చిన. సో వెళ్ళేటప్పుడు అయితే టైం లేకుండే, అంటే ఇక్కడ పొయ్యి వాటర్లో అంతా ఇంట్రడక్షన్ అంటే స్టోరీ కొంచెం చెప్పడానికి నాకు టైం లేకుండే. సో ఇప్పుడైతే నేను పోయి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగి నేను చెప్తున్నా. సో యాక్చువల్లీ జరణి లక్ష్మీనరస్వామి అంటే జల రాక్షసుడు అన్నట్టు. సో ఇక్కడ ముందు యాక్చువల్లీ ఈశ్వరుడు ఉండేవాడు. ఈశ్వరుడు తపస్సు చేస్తుండేవాడు. ఇక్కడికి వచ్చి ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు మన జల రాక్షసుడు వచ్చి ఈశ్వరుని తపస్సుకి భంగం కల్పించాలని కోపం తెప్పిస్తాడు. కోపం తెప్పిస్తే అదే టైంలో మన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంతో ఉంటాడు. హిరణ్యకశిపుని చంపి భక్త ప్రహ్లాదుని కాపాడి అదే ఉగ్ర రూపంతో ఆ కోపంతో అన్ని తిరుగుకుంటూ ఇక్కడికి వస్తాడు అన్నట్టు. బీదర్కి వచ్చినప్పుడు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వస్తే ఆ లక్ష్మీనరసింహ స్వామి ఇట్లా ఇది చెప్తాడు, ఇట్లా జలరాక్షసుడు వచ్చి నన్ను సదాయించున్నా ఏదో ఒకటి చెయ్యి అంటే లక్ష్మీనరసింహస్వామి కోపానికి జలరాక్షసుడు భయపడి అప్పుడు ఏమంటాడంటే, లక్ష్మీనరసింహస్వామి ఏమంటాడంటే నువ్వు ఒక కోరిక కోరుకో అని అంటాడు. నువ్వు కోరుకో అంటే ఏం కోరుకుంటాడంటే, నేను ఎప్పుడు నీ పాదాల దగ్గర ఉంటా, నాకు ఎప్పుడూ నా పేరు ఈ ప్రపంచం ఉన్నంత కాలం నా పేరు తలుచుకోవాలి అని అక్కడ జలరాక్షసుడు అని జరణి లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు అన్నట్టు. అందుకోసమే 500 మీటర్స్ దగ్గర 500 మీటర్స్ మనం లోపలికి వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళాలి. సో అదన్నమాట స్టోరీ. సో వీడియో అయితే చూడండి, నెక్స్ట్ మొత్తం వస్తుంది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినా అది ఎక్కడ లోపల ఎట్లా ఉంది అంతా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం టెంపుల్ లోపలికి వెళ్ళక ముందే ఇక్కడ చిన్న కోనేరు ఉంటుంది రైట్ సైడ్లో. సో ఆ గోవు దగ్గర వెళ్ళి వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ స్నానం చేస్తే ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఆ వాటర్ అయితే లక్ష్మీనరసింహస్వామి పాదాల దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఈ కోనేరులో పడతాయి. అండ్ ఇవైతే 24 hours వస్తాయి వాటర్ ఇక్కడికి. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. దాని పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టికెట్. 20 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ వినాయకుని విగ్రహం ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వెళ్ళగానే ఈ ఎంట్రన్స్ నుంచి మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తే మనకు గుహలోకి వెళ్దాం అన్నట్టు. గుహలోకి వెళ్తున్నాం చూడండి. సో ఇంతకుముందు కరోనా అప్పుడు అయితే 4 years క్లోజ్ చేసిరు. అండ్ కరోనా వల్ల అండ్ ఇతర కారణాల వల్ల అయితే క్లోజ్ చేసిరు. సో ఎవరైనా గుహలోకి రాని వాళ్ళు ఉంటే అండ్ కరోనా అప్పుడు కూడా బయట వరకు క్లోజ్ చేసినప్పుడు ఆ బయట లక్ష్మీనరసింహ స్వామి ఉంది కదా విగ్రహం, అక్కడ దర్శించుకొని వెళ్ళొచ్చు అన్నట్టు మనము. ఇక్కడికి వస్తున్నాయి వాటర్, పైన గాలాడడానికి పైపులు పెట్టింది. ఇక్కడ లోపల ఊపిరి ఆడదు కదా గుహ లోపల. చాలా మంది వచ్చింది ఈరోజు. సో దీన్ని అయితే అండర్ వాటర్ కేవ్ టెంపుల్ అంటారు. ఇది ప్రపంచంలోని లక్ష్మీనరసింహస్వామిది ఫస్ట్ అండర్ వాటర్ కేవ్ టెంపుల్. ఇక్కడ లేదు ఫ్రెండ్స్. నేను వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా రష్ ఉండే, అందుకోసమే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. పాపా దాటేసుకు ఎంత మంచిగా ఉంది యారా ఇసుక. నిజంగా లోపల కింద ఇసుకుంది వస్తుంది. గోవిందా గుహ లోపల అయితే ఒక 600 meters నడవాలి. సో నార్మల్ టైంలో అయితే మనం తొందరగా దర్శనం చేసుకొని రావచ్చు, కానీ ఇప్పుడు చాలా రష్ ఉంది కదా. రష్ ఉన్న టైంలో అయితే మినిమం 1 hour పడుతుంది. వెళ్ళిపోం సూరత్ ముంగడి వెళ్ళిపోం. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే చాలా బాగుంది. ఆ అండర్ వాటర్ కేవ్ లోపలికి టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వెళ్ళేంత వరకు చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఈ వాటర్లో ఇట్లా నడుచుకుంటూ పోతే ఈ వాటర్ కొన్ని సార్లు మనకి ఎక్కువ కూడా వస్తాయంట, ఆ టైంలో క్లోజ్ చేస్తారు.
రారా, ఇంటికి వస్తాను. అందరికంటే మంచిగా అర్థం అవుతామని ఏం రమ్మంటే ఇటు లెఫ్ట్ లెఫ్ట్ గోవిందా అన్న జరగరా సో ఫైనల్లీ మనమైతే ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వచ్చినాం. సో అక్కడ కనిపిస్తుందా? సో స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి దగ్గరకు వచ్చేసినాం మనము. ఆ పైకి ఎక్కాలి మనము. మెట్ల పైకి ఎక్కి లిఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇట్లా లైన్లో నిలబడి దర్శనం చేసుకొని మళ్ళీ మనం రైట్ సైడ్ నుంచి వెళ్ళి వచ్చేసేయాలి. సో చాలా అంటే చాలా రష్ ఉండే చూడండి. ఇట్లా మెట్లు ఎక్కి రష్ అయితే బాగుండే. చూస్తున్నారు, మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా చాలా రష్ ఉందని. సో ఇదైతే ఇక్కడైతే మళ్ళీ వాటర్ లేవు, ఓన్లీ కింద వరకే ఉన్నాయి. సో లక్ష్మీనరసింహ స్వామిని చూడండి ఎట్లున్నాడో. సో కనిపిస్తలేదు యాక్చువల్లీ. అండ్ వీడియో తీస్తే లాక్కుంటారా ఏమన్నా అని నాకు భయమైంది. అందుకోసమే కొంచెమే తీసిన వీడియో. అక్కడ ఒక 1 మినిట్ అట్లా తీసి, 1 మినిట్ కూడా తీయలే, ఒక 30 సెకండ్స్ అట్లా తీసి ఆపేసిన. సో హోప్ఫుల్లీ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మరి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో. సో తప్పకుండా మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. చూస్తూనే ఉండండి.